ఈ 6 బిజినెస్లు కనుక 2025లో మీరు చేస్తే లక్షాధికారి పెద్ద ధనవంతులు కూడా అవ్వడం పక్కా ఖాయం. సో ఆ బిజినెస్ల గురించి చెప్పే ముందు ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. పోయిన సంవత్సరంలో మనం చాలా బిజినెస్ ఐడియాలు కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నాము. అయితే ఈ 2025లో ఏవైతే బెస్ట్ బిజినెస్ ఉన్నాయో అవి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో ఒక టాప్ 6 ఇవి ఫోర్బ్స్ కూడా లిస్ట్ చేసిందనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ ఎమర్జింగ్ అయిపోతుంది, చాలా ఇవాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఈ బిజినెస్లు కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మంచి లాభాలు పొందవచ్చు. అట్ ది సేమ్ టైం దీనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో అందులో మొట్టమొదటిగా మనందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ సొల్యూషన్స్. సో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఇంక్లూడ్ చేసి మీ బిజినెస్లో కనుక పెట్టుకున్నట్లయితే మీ బిజినెస్కి మంచి సక్సెస్ అవుతుందన్నమాట. సో ఎట్లా అంటే మనం చూస్తున్నాము రీసెంట్ టైమ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి చాలా టూల్స్ అనేవి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్, కాలేజెస్, జాబ్స్, ఎనీ బిజినెస్, ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కడైనా సరే కూడాను ఏఐకి సంబంధించి టూల్స్ అనేవి రావడం జరిగింది. సో మనం చెప్తున్నట్లయితే ChatGPT ఒకటి. సో మనం ఏదైతే డేటా ఇస్తున్నామో ఆ డేటాని యాక్యురేట్గా చక్కగా ఇవ్వడం జరుగుతుంది. ఒకప్పుడు ఐన్స్టీన్ ఐక్యూ వచ్చేసి 160 ఉండేదట. సో ఈ యొక్క ChatGPT యొక్క యాక్యురసీ లెవెల్స్ కూడా దగ్గరగా 150 వరకు ఉన్నాయి. సో దాని అర్థం ఏంటి అంటే మనతో పాటు ఒక ఐన్స్టీన్ ఉన్నట్లే అనమాట. సో ఇట్స్ లైక్ అ ఫ్రెండ్. ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ యొక్క ఏఏ బిజినెస్ సొల్యూషన్స్ అంటే ఏంటి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు ఎవరైనా, ఆ బిజినెస్కి సంబంధించి మీరు ఏఏ సొల్యూషన్స్ని మీరు రెడీ చేసి ఈ విధంగా ఏఐని యూజ్ చేసుకొని మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏఐ టూల్స్ కావచ్చు, ఏఐ సర్వీసెస్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. అండ్ ఇప్పుడు ఏఐ కోచింగ్స్ కూడా రావడం జరిగిందనమాట. ఈ విధంగా మీరు ఇలాంటి సొల్యూషన్స్ కనుక మీరు తయారు చేసి ఇచ్చిన ఒకవేళ బిజినెస్కి, స్కూల్కి, కాలేజెస్ వీళ్ళందరికీ కూడాను ఏఐకి సంబంధించి బిజినెస్కి సంబంధించి సొల్యూషన్స్ మీరు ఇచ్చినట్లయితే ఈ యొక్క బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం దీనికి మీరు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాను. సో మనకి అవినాష్ మాదా తెలుసు కదా, తను ఏఐ యూజ్ చేసుకొని ఒక కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ తను చాలా చిన్న వయసులోనే కేవలం 6 నెలల్లోనే 48 లక్షలు సంథింగ్ సంపాదించి 40 లక్షలు అప్పును కూడా తీర్చేశానని చెప్పడం జరిగింది. సో మనం తను ఇంటర్వ్యూ చేశాము. వీడియో అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో తను ఇప్పుడు ఆల్మోస్ట్ 40 to 50 crores ఆఫ్ టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా 10 crores ఆఫ్ టర్న్ ఓవర్ వస్తుంది. కాకపోతే 40 to 50 crores ఆఫ్ వర్త్ కంపెనీని నడిపిస్తున్నారనమాట. సో మన ఇండియాలోనే నెంబర్ 2 కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అనమాట. సో ఈ విధంగా ఆర్టిఫిషియల్ బిజినెస్ సొల్యూషన్స్ అనేది మీరు ఇవ్వచ్చు. ఇక నెంబర్ 2 చూస్తున్నట్లయితే హెల్త్ అండ్ వెల్నెస్. సో చాలామంది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఉరుకులు పరుగుల జీవితంలో హెల్త్ గురించి, తర్వాత వాళ్ళకి వెల్నెస్ గురించి పట్టించుకోవడం లేదు. సో ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు చాలా వరకు యాప్స్ అనేవి రావడం జరిగింది. మనం చూస్తున్నట్లయితే ఆన్లైన్లోనే కన్సల్టెన్సీస్ కూడా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇటువంటి యూజర్ ఇంటర్ఫేస్ కనుక డిజైన్ చేసి ఇవ్వగలిగినట్లయితే పర్టికులర్ కంపెనీకి ఇది ఒక మంచి బిజినెస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం వెల్నెస్ మనం చూస్తున్నట్లయితే యోగా, ఆ తర్వాత స్పోర్ట్స్ కావచ్చు, జిమ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడాను మీరు మంచిగా ట్రైనింగ్ ఇస్తే ఇది కూడా ఒక మంచి బిజినెస్ అవుతుంది. ఎందుకంటే హెల్త్కి సంబంధించి చాలా వరకు కూడాను అందరూ నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క హెల్త్ సంబంధించి వెల్నెస్ కోచెస్ అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం కదా, అటువంటి కోచింగ్ సెంటర్స్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. వీటికి ముందుగా మీరు కొంచెం ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నెంబర్ 1 వచ్చేసి మెడికల్. సో ఏదైతే హెల్త్కి సంబంధించి మనం చూస్తున్నాం, రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. సో అవుట్డోర్ షూట్లో భాగంగా హైదరాబాద్లో అడ్వెంచర్ పార్క్ అని చెప్పి అక్కడ యంగ్ ఎంటర్ప్రైనర్స్ ఉంటారనమాట. అదొక ప్రీ ఇంక్యుబేషన్ అనమాట. అంటే ఏంటి అంటే స్టార్టప్స్ ఎవరైతే మంచి ఐడియాతో ఉన్నారో, ఆ ఐడియా అనేది పక్కా వర్క్ అవుతుంది ఫ్యూచర్లో అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళందరికీ కూడాను ఇంక్యుబేటర్స్ అనేవి రావడం జరిగింది. సో ఇంక్యుబేటర్స్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అసలు ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు ఎలా లాంచ్ చేయొచ్చు, దీనికి ఎలాంటి స్కోప్ ఉంటుంది. సో ఇన్నోవేషన్ అయితే బాగుంది. దానికి వాళ్ళు చక్కగా ఒక చిన్న ఇన్నోవేషన్ మీరు ఇస్తే దానికి చక్కగా రెక్కలు ఇచ్చి తర్వాత మార్కెటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా స్ట్రాటజీస్ అన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సో అందులో భాగంగా నేను తనతో మాట్లాడినప్పుడు తను ఏం చెప్పింది అంటే goodmind.app అంట. సో అందులో ఏంటి అంటే చాలామంది కూడా ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి తను ఏం చేసిందంటే తను జస్ట్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. సో డాక్టర్స్తో కొలాబ్ అయ్యి, సో చూడండి థాట్ ఎంత బాగుందో. సో తను డాక్టర్స్తో కొలాబ్ అయ్యి
goodmind.app అని చెప్పి ఒక వెబ్సైట్ని, అదేవిధంగా ఒక యాప్ని కూడా లాంచ్ చేసి ఇందులో ఒక ఫ్రెండ్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉరుకులు పరుగులు జీవితంలో గుడ్ రిలేషన్స్ లేకపోవడం, సో చాలామంది కూడాను డిప్రెషన్కి వెళ్ళిపోవడం, సూసైడల్ థాట్స్ ఇలా కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడాను సో ఇటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎంచుకొని సో ఇలాంటి బిజినెస్లు కూడా మీరు చేస్తే బాగుంటుంది. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇదే సంబంధించి ప్రతి హెల్త్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ అయితే మీరే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి, మీరు ఒక యాప్ క్రియేట్ చేసి అటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు డాక్టర్ కాదు అంటే మీరు చక్కగా అలాంటి యూజర్ ఇంటర్ఫేస్ని మీరు క్రియేట్ చేసి అలాంటి డాక్టర్స్తో కొలాబ్ అయ్యి ఇట్లా మీరు ఇలాంటి బిజినెస్లు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నెంబర్ 2. దీనికి మంచి గ్రోత్ ఉంది, చాలా లాభాలు కూడా రావడం జరుగుతుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్కి ఇప్పుడు ప్రజెంట్ చాలా మంచి ఎరా అని చెప్పాలి. సో ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కూడా మనం చూస్తున్నట్లయితే సో డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అంతెందుకండి, సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్లోనే కౌశిక్ మరడి, అంతెందుకు మన ఛానల్లో చాలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం ఉన్నాయి కదా. సో వీళ్ళందరికీ కూడాను యాడ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇదంతా బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. సో ఇదంతా ఏంటి ఒక డిజిటల్ మార్కెటింగ్ అని కూడా అనుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్లో కనుక ఎక్స్పర్ట్ అయినట్లయితే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని డిజిటల్ సర్వీసెస్ని మీరు అందించవచ్చు. లేదు సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మీరు పర్టికులర్ కంపెనీస్కి మార్కెటింగ్ కావాలంటే వాళ్ళకి చేసి పెట్టచ్చు. ఎట్లాగో వర్క్ అవుతుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు ఒక రాజీవ్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు, ఆ కంపెనీని డెవలప్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఇటువంటి ఏవైతే డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీస్ ఉంటాయో, ఏజెన్సీస్ అంటాము, సో మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మా బిజినెస్కి మాకు ప్రమోషన్ కావాలి, సో ఇది మార్కెట్లోకి రీచ్ అవ్వాలి అంటే సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్తో కావచ్చు, యాక్టర్స్తో కావచ్చు, సో ఎవరైతే మంచి ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీ ఉన్నారో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మీకు ఈ యొక్క సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. సో అలాంటి బిజినెస్ని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఒక పర్టికులర్ నీచే మీరు పెట్టుకొని దాన్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్కి మంచి డిమాండ్ ఉంది. ఇది నెక్స్ట్ ఫ్యూచర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెంబర్ 4 సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. సో చాలా కంపెనీస్, చాలా బిజినెస్లు కావచ్చు, ఈవెన్ స్మాల్ స్కేల్ టు లార్జ్ స్కేల్, వీళ్ళందరికీ కూడాను సాఫ్ట్వేర్స్ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. సో ఆ ఫుడ్ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఇన్వాయిస్ మనము బిల్ పే చేసినంత ఇన్వాయిస్ వస్తూ ఉంటుంది కదా, అటువంటి సాఫ్ట్వేర్ కావచ్చు. లేదు ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రీడమ్ యాపే ఉంది, ఈ కంపెనీకి ఎటువంటి సర్వీసెస్ మనము ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ పాలసీస్ కావచ్చు, హెచ్ఆర్ఎం సంబంధించి కావచ్చు, ఆ తర్వాత బిజినెస్ స్ట్రక్చర్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఆ తర్వాత ఆఫీస్లో అసలు ఏం జరుగుతుంది అంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటికి ఒక స్ట్రక్చర్ ఇస్తారనమాట. సో ఇటువంటి సాఫ్ట్వేర్స్ని కూడా మీరు డెవలప్ చేసి ఒక పర్టికులర్ కంపెనీకి మీరు కనుక ఇచ్చేసారనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా కంపెనీని స్టార్ట్ చేసుకొని ఈ యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో చక్కగా యూజర్ ఫ్రెండ్లీగా ఫటాఫట్ చేసేసుకుంటారనమాట. అంటే ఇది యూజువల్గా ఐటీ పీపుల్ అనుకోండి, వాళ్ళే బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే దే కెన్ డూ. బట్ మీరు కనుక నార్మల్ ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ కావచ్చు, స్మాల్ స్కేల్ వాటి అన్నిటికీ ఇప్పుడు మనం చూస్తున్నాం స్ట్రీట్ ఫుడ్స్ కూడా వాళ్ళు చక్కగా మనకి ప్రింట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అంటే బిల్ ఇన్వాయిస్ ఇస్తూ ఉన్నారు. సో అలాంటి ఇన్వాయిస్ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ తర్వాత వాటి కాస్ట్ ఎంత, ఇవంతా కూడా మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఒక సాఫ్ట్వేర్ని కూడా డిజైన్ చేసి ఇవ్వచ్చు. అండ్ రీసెంట్గా మనం ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది, శివ అని చెప్పి. అట్ ది సేమ్ టైం నేను మీకు డిస్క్రిప్షన్లో అండ్ ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. వాళ్ళు ఒక సాఫ్ట్వేర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు కనుక సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి బిజినెస్ స్టార్ట్ చేశాను, ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీని స్టార్ట్ చేశాను, నా కంపెనీకి ఒక వెబ్సైట్ కావాలి, అట్ ది సేమ్ టైం నా కంపెనీలో 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ హెచ్ఆర్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడాను మేనేజ్ అలాగా హెచ్ఆర్ఎం యాప్ ఒకటి కావాలి, కంపెనీ డీటెయిల్స్ అన్ని కూడా మేనేజ్ చేయడానికి సపరేట్ సిస్టమ్స్ కావాలంటే వాళ్ళు మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అట్ ది సేమ్ టైం ఈ యొక్క సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఈ సాఫ్ట్వేర్ని కనుక మీరు కనుక అమ్మాలి అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ చేయాలనుకుంటే వీటికి వాళ్ళు చాలా తక్కువ కాస్టే ఛార్జ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 60 to 80 అని చెప్పడం జరిగింది మనకి. బట్ మార్కెట్లో మనం చూస్తుంటే 3 లక్షల రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి ఇచ్చినందుకు ఒక కంపెనీకి. అండ్ చాలామంది బిజినెస్ పర్సన్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడాను పుట్టుకొస్తున్నారు అండ్ వస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి మంచి డిమాండ్ ఉంటుంది, ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడాను. సో దీని ద్వారా కూడా మంచి లాభాలు మీరు పొందవచ్చు. నెంబర్ 5 హోమ్ బేస్డ్ ఫుడ్, అట్ ది సేమ్ టైం
ఫుడ్ బిజినెస్. సో హోమ్ బేస్డ్ అంటే ఇది ఎవరైతే ఆడవాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని మాకు ఏదైనా బిజినెస్ చేయాలి ఇంటి దగ్గర నుంచి అంటూ ఉంటారు. అలాంటి వారు మీరు క్లౌడ్ కిచెన్ అని చెప్పి స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంటిలోనే ఈ యొక్క ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మంచి రెసిపీస్ తయారు చేసి వాటిని మీరు ఆన్లైన్లో పెట్టుకొని అమ్ముకోవచ్చు. సో దీనికి సంబంధించి మన ఫుడ్ రెస్టారెంట్ బిజినెస్ చాలా చేయడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే స్పుడాటో రెస్టారెంట్ ఆ పర్సన్ మనకి క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారంటే జొమాటో, స్విగ్గీ వీరితో మీరు టైఅప్ అవ్వచ్చు. సో డైరెక్ట్గా మీరు వాళ్ళ యొక్క కస్టమర్ కేర్ ఏదైతే సర్వీస్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే సో వాళ్ళు ఫస్ట్ వెరిఫై చేస్తారనమాట మీరు ఎంత క్వాలిటీగా చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మీకు కనుక ఈ జెప్టో, స్విగ్గీలో కనుక మీ యొక్క ప్రోడక్ట్ నేమ్ కనుక లిస్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే సో పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. మీరు అవన్నీ క్వాలిఫై అయితేనే మీకు అందులో ఎంటర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొంత ఛార్జ్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇక డైరెక్ట్గా అమౌంట్ అంతా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు కనుక ఏమైనా బిజినెస్ ఇట్లాగా ఫుడ్కి సంబంధించి అన్నది మన ఇండియాలో ఆల్వేస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఈ బిజినెస్ ఎప్పటికీ కూడాను బాగుంటుంది, మంచి లాభాలు కూడా తెచ్చిపెడుతుంది. అంతెందుకు రీసెంట్గా మనం ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళలో చాలా చిన్న వయసు తనకి 24-25 ఇయర్స్ ఉంటాయి. సో బాదం మిల్క్ బిజినెస్ చేస్తూ తను నెలకి 6 లక్షలు సంపాదిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం తను స్మాల్ బ్రేక్ఫాస్ట్ బిజినెస్ చేస్తూ తను టర్న్ ఓవర్ 9 లక్షలు సంపాదిస్తున్నాడు. సో ఇటువంటి వాటికి ఇలాంటి ఫుడ్ బిజినెస్కి మంచి డిమాండ్ ఉంటుంది ఎప్పుడైతే మీరు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తూ ఉంటారో. సో లేదు ఇక ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటాం, బయటకు రాలేము, ఇంట్లోనే కూర్చొని చేయాలనుకుంటున్న వాళ్ళు చక్కగా మీరు పికిల్స్ బిజినెస్ చేయొచ్చు. ఇక నెంబర్ 6 వచ్చేసి ఎప్పటికీ కూడాను మన ఇండియాలో ది బెస్ట్ బిజినెస్ ఐడియా ఏంటి అంటే రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడము గొప్పే అండ్ దాని ద్వారా మంచి లాభాలు రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీరు కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయన్నమాట. సో మీరు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ జయబెరీ మనందరికీ బాగా తెలుసు, మురళీమోహన్ గారిది. సో ఇలాంటి వారితో మీరు కొలాబరేట్ అయ్యి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కనుక స్టార్ట్ చేసినట్లయితే అందులో మీకు కమిషన్స్ అనేవి రావడం జరుగుతుందనమాట. సో ఆ ప్లాట్స్ కావచ్చు, ఆ యొక్క విల్లాస్ కావచ్చు, ఇవన్నీ కూడాను చాలా లక్షలు కోట్ల రూపాయలనే పలుకుతున్నాయి ప్రజెంట్. సో మీరు ఒక మంచి ఏరియాని ఎంచుకొని ఆ ఏరియాకి సంబంధించి ఎవరైతే రియల్ ఎస్టేట్ పీపుల్ ఉంటారో వారితో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క స్మాల్ రియల్ ఎస్టేట్ కంపెనీ కనుక స్టార్ట్ చేస్తున్నట్లయితే మీకు దాని ద్వారా కూడాను కమిషన్స్ రావడం జరుగుతుంది. అవి కూడాను నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. ఈ విధంగా ఈ యొక్క 2025 ఈ బిజినెస్లు చేస్తే మంచి లాభాలను మీరు పొందవచ్చు. అట్ ది సేమ్ టైం నేను ప్రతి వీడియోకి సంబంధించి సింగిల్ వీడియోస్ కూడా నేను చేస్తాను. సో స్టే ట్యూన్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకొక విషయం మీ అందరికీ ఈ యొక్క బేసిక్ అనాలిసిస్ నేను ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క 6 బిజినెస్లకి కూడాను 2025లో మంచి డిమాండ్ ఉంటుంది అండ్ వీటి యొక్క స్కోప్ కూడా పెరుగుతూనే ఉంటుందన్నమాట. దీని ద్వారా మీరు లక్షలోనే డబ్బులు సంపాదించవచ్చు. సో మీ అందరికీ అర్థమైందని చెప్పనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అట్ ది సేమ్ టైం మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా బిజినెస్, మనీ, ఫార్మింగ్ రిలేటెడ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ యొక్క బిజినెస్ని కూడా మీరు స్టార్ట్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైడ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.